మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుండగా అణువణువున ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రులు సీతక్క, సురేఖ, పొంగురెడ్డి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నారు. ఇవాళ పగడిద్దరాజు, గోవిందరాజుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం మహాజాతరకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అణువణువున ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాతి స్తంభాలతో మేడారం గద్దెల ప్రాంతం చారిత్రక కట్టడాన్ని తలపిస్తోంది. ఆదివాసీ సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ సమ్మక్క సారలమ్మ గోత్రాలు, వంశచరిత్ర స్తంభాలపై చెక్కిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తి కావడంతో వాటిని ప్రారంభించేందుకు పూజారులు సన్నద్దమయ్యారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉదయం గద్దెల ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగనుంది. గద్దెల ప్రతిష్టాపన జరుగుతుండటంతో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు మంత్రి సీతక్క, ఆలయ పూజారులు తెలిపారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల నుంచి ధ్వజస్తంభాన్ని పెనక వంశీయులు తీసుకురానున్నారు. పొనుగండ్లలోని పగిడిద్దరాజు దేవాలయంలో నూతన ధ్వజస్తంభాన్ని తయారు చేసిన పెనక వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడారంలోని పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుస్తారు. ఉదయం 10 గంటలకు పగిడిద్దరాజు గద్దెపై నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరగనుంది. రెండు 200 ఏళ్లైనా చెక్కు చెదరకుండా మేడారం పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారం జాతరకు సంబంధించిన కార్యక్రమాల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నట్లు తెలిపారు. రాతి నిర్మాణ పనులు, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటివైపు సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. 200 సంవత్సరాల వరకు అద్భుతంగా అభివృద్ధి చేయాలని తక్కువ టైంలో అనుకున్న పద్ధతి ప్రకారం ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం. రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ వడివడిగా ముందుకు అడుగులేస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో పూర్తి చేసి దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ మేడారంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క వెల్లడించారు. రాబోయే తరాలకు అమ్మవార్ల విశిష్టత, చరిత్ర తెలిసేలా రాతి శిల్పాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 29 ఎకరాల భూసేకరణ చేపట్టినట్లు సీతక్క వివరించారు. 90 డేస్ మిషన్ లాగా 90 రోజులలో చేయాలని. ఆ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా శిలల మీద దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. అభివృద్ధి పనులన్నీ జనవరి తొలివారంలోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు మంత్రులు వివరించారు.